కిడ్నీల్లో రాళ్లు ఉన్నప్పుడు వాటిని తొలగించుకోవటానికి సర్జరీ దాకా వెళ్లేందుకు మనలో చాలా మందికి మనసొప్పదు. నీళ్లెక్కువగా తాగడమో లేదంటే మందుల సాయం తీసుకోవాలని అనుకుంటారు. వీటితో కూడా ఫలితం లేనప్పుడు మాత్రమే అయిష్టంగా ఆపరేషన్కు సిద్ధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వారికి కోత పెట్టకుండానే కిడ్నీల్లో రాళ్లను మాయం చేసే చక్కటి చికిత్స లిథోట్రిప్సీ రూపంలో అందుబాటులో ఉంది. బయట నుంచి అల్ట్రాసోనిక్ తరంగాలను పంపించడం ద్వారా కిడ్నీల్లో రాళ్లను ముక్కలుగా విడగొట్టొచ్చని చెబుతారు డాక్టర్లు. కోత పెట్టకుండా కిడ్నీల్లో రాళ్లను మాయం చేసే ఆధునిక విధానం లిథోట్రిప్సీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని పరీక్షల్లో తేలగానే మనలో చాలామందికి గుండెల్లో రాయి పడ్డట్టుగా అవుతుంటుంది. వాటిని ఎలా తొలగించుకోవాలా అని అనుక్షణం మదన పడుతూ ఉంటారు. సాధారణంగా కిడ్నీలో రాళ్లుంటే కాస్త నీళ్లు ఎక్కువగా తాగి మందులు వాడమని చెబుతూ ఉంటారు డాక్టర్లు. దీంతో చిన్న రాళ్లైతే మూత్ర విసర్జనలో పడిపోతాయి. అయితే ఈ సూత్రం కేవలం రాళ్ల పరిమాణం చిన్నగా ఉన్నప్పుడే వర్తిస్తుంది. మరి కిడ్నీలో రాళ్లు బాగా పెద్దగా ఉంటే ఏం చేయాలి? సర్జరీకి వెళ్లాల్సిందేనా? అయితే కిడ్నీలో రాళ్లను తొలగించేందుకు అన్ని సందర్భాల్లోనూ సర్జరీ అవసరం లేదు. లిథోట్రిప్సీ వంటి ఆధునిక పద్ధతుల సాయంతో ఒంటిపై ఘాటు పెట్టకుండానే బయట నుంచే కిడ్నీలో రాళ్లను మాయం చేయొచ్చని చెబుతారు డాక్టర్లు. అసలేమిటి లిథోట్రిప్సీ? ఈ విధానం ఎలా ఉంటుంది? కిడ్నీలో స్టోన్స్ అనేటివి కిడ్నీలోనే కాకుండా, కిడ్నీలో ఉంటే అది రీనల్ స్టోన్స్ అంటారు, కిడ్నీ నుంచి వచ్చే ట్యూబ్లో ఉంటే అది యూరిట్రిక్ స్టోన్స్ అంటారు, బ్లాడర్ అంటే యూరినరీ మూత్రాశయంలో ఉంటే అది వెజైకల్ స్టోన్స్ అంటారు. సో ఈ మూడు భాగాల్లో ఎక్కడైనా ఈ స్టోన్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఇరుక్కోవచ్చు, దేనికన్నా మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఈ లిథోట్రిప్సీని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. అదేమిటి? ఎక్స్ట్రా కార్పోరియల్ అండ్ ఇంట్రా కార్పోరియల్. అంటే ఏమిటి? ఎక్స్ట్రా కార్పోరియల్ అంటే ఈ లిథోట్రిప్సీ అనే ప్రక్రియని బాడీ నుంచి బయట నుంచే మనం స్టోన్ని పగలగొట్టడాన్ని ఎక్స్ట్రా కార్పోరియల్ లిథోట్రిప్సీ అంటాం. రెండవది ఏమిటి? ఇంట్రా కార్పోరియల్ లిథోట్రిప్సీ. ఇంట్రా కార్పోరియల్ అంటే బాడీ లోపలే ఆ స్టోన్ని పగలగొట్టడాన్ని ఇంట్రా కార్పోరియల్ లిథోట్రిప్సీ అంటారు. సో ఇంట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ చేయడానికి మనం స్టోన్ దాకా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అంటే మూత్రనాళంలో, మన మూత్రాశయంలో స్టోన్ ఉందనుకోండి, మూత్రనాళంలో ద్వారా ఎండోస్కోప్ వేసి ఆడ మూత్రాశయంలో స్టోన్ని చూస్తే దాన్ని పగలగొట్టే అవకాశం. లేక ఈ యూరిటర్లో, కిడ్నీ నుంచి వచ్చే ట్యూబ్లో ఏదైనా స్టోన్ ఉందనుకోండి, యూరిట్రోస్కోప్ అనే ఎండోస్కోప్ అక్కడ వరకు వెళ్ళి దాన్ని స్టోన్ని పగలగొట్టడం యూరిట్రోస్కోపిక్ లిథోట్రిప్సీ అంటాం. అదే కిడ్నీ లోపల ఉందనుకోండి, ఈ మూత్రనాళంలో అయినా వెళ్ళొచ్చు, లేక ఈ బయట నుండి ఒక నీడిల్ వేసి ఒక చిన్న ఎండోస్కోప్ని కిడ్నీలోకి వేసి దాన్ని, ఆ స్టోన్ని చూసుకుంటా దాన్ని పగలగొట్టడం అనేది చేయొచ్చు. దాన్ని RARS అన్న అంటాం, లేకపోతే పర్క్యూటేనియస్ లిథోట్రిప్సీ అన్న అంటాం. కిడ్నీలో రాళ్లను తొలగించటానికి ప్రస్తుతం మందులు, లిథోట్రిప్సీ, సర్జరీ అనే 3 రకాల చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. రాళ్ల పరిమాణం చిన్నగా ఉన్నప్పుడు నీళ్లు ఎక్కువగా తాగటం, మందుల సాయంతో వాటిని కరిగించుకోవచ్చు. రాళ్ల పరిమాణం మరీ పెద్దగా ఉన్నప్పుడు సర్జరీ వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక రాళ్ల పరిమాణం మధ్యస్థంగా ఉన్నప్పుడు, అవి కిడ్నీల నుంచి మూత్రాశయానికి వెళ్లే నాళాల్లో ఇరుక్కుపోయినప్పుడు లిథోట్రిప్సీ పద్ధతి బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ చికిత్సలో భాగంగా ఓవైపు ఫ్లోరోస్కోపీ సాయంతో రాళ్లను కంప్యూటర్ తెరపై చూస్తూ బయట నుంచి శబ్ద తరంగాల సహాయంతో కిడ్నీలోని రాయిని చిన్న చిన్న పలుకులుగా పగలగొడతారు. దాంతో అవి మూత్ర విసర్జన సమయంలో బయటకు వెళ్ళిపోతాయి. ఈ ప్రక్రియను ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ అంటారు. చిన్న పలుకు లాంటి రాళ్లు బయటకు వచ్చే సమయంలో అవి మూత్రనాళాల గోడలలో ఒరుసుకుపోయి గాయం కాకుండా ఉండేందుకు మూత్ర విసర్జన మార్గం ద్వారా కిడ్నీలు, మూత్రాశయానికి మధ్యన ఓ ట్యూబును వేస్తారు. దీన్ని యూరిటిక్ స్టెంట్ అంటారు. దీన్ని కొద్ది రోజుల వరకు అలాగే ఉంచుతుంటారు. చిన్న ముక్కలుగా మారిన ఆ రాళ్ల పలుకులన్నీ తొలగిపోయాక స్టెంట్ను కూడా తొలగిస్తారు. ఇప్పుడు ఆ స్టోన్ని పగలగొట్టడానికి కూడా కొన్ని రకాల ఎనర్జీలను వాడతాం. మామూలుగా కామన్గా వాడేటివి 2 అండి. ఒకటి ఏంటంటే న్యూమాటిక్ ఎనర్జీ అంటాం. అంటే ఒక ప్రోబ్ ఇట్లా
ఇట్ విల్ బి న్యూమాటిక్, అంటే ఒక గ్యాస్ చేంబర్ వల్ల అది మూమెంట్ వల్ల ఆ ప్రోబ్ మూవ్ అయ్యి దాన్ని పగలగొట్టడం జరుగుతుంది. ఇంకోటి లేజర్ ఎనర్జీ, అంటే లేజర్ బీమ్ని ఆ స్టోన్ మీద వేసినప్పుడు ఆ స్టోన్ ముందు ఒక వేపర్ బబుల్ అనేది క్రియేట్ అయ్యి ఆ వేపర్ బబుల్తో ఆ స్టోన్ పగలడం అనేది జరుగుతుంది. సో ఈ 2 ఎనర్జీల ద్వారా ఈ స్టోన్ని పగలగొట్టడం అనేది జరుగుతుంది. సో ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ చేసిన తర్వాత స్టోన్ పగిలినా ఆ ముక్కలు పెద్దవిగా ఉండొచ్చు, ఒక్కోసారి చిన్నవిగా ఉండొచ్చు. అవి మూత్రనాళంలోంచి బయటికి ఆటోమేటిక్గా దాని అంతటికే రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పగలగొట్టడం వరకే మనం చేయగలుగుతాం, కానీ ఆ స్టోన్ బయటికి వెళ్ళగొట్టే ఛాన్సు మనలో ఉండదు, ఆ పేషెంటే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కోసారి అది పగలగొట్టిన తర్వాత స్టోన్ అనేది బాగా బ్లాక్ అయిపోవడం, మళ్ళీ మేమేమన్నా ప్రొసీజర్ చేయాల్సిన అవసరం రావచ్చు. అందుకనే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇంట్రాకార్పోరియల్ లిథోట్రిప్సీ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మన కళ్ళ ముందే స్టోన్ని పగలగొట్టడం, వీలైతే ఆ కళ్ళ ముందే ఆ స్టోన్ని తీసేయడం, లేక సక్ చేసేయడం, ఎంత చిన్నది అంటే డస్ట్ లాగా చేసేసి దాని అంతర్గతే బయటకు వచ్చేటట్టు వితౌట్ ఎనీ ప్రాబ్లం బయటకు వచ్చేటట్టు చేయడం అనేది ఎక్కువగా మనం చూడడం జరుగుతూ ఉంటుంది. అన్నంత మాత్రాన ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ చేయటం లేదని కాదు, కానీ అది కొంతమందికి సెలెక్టివ్గా చేసి మిగతా వాళ్ళలో అంతా ఈ ఇంట్రాకార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ అంటే ఎండోస్కోప్ అనే విధానం ద్వారా స్టోన్ వరకు వెళ్ళి దాన్ని పగలగొట్టడం అనేది జరుగుతూ ఉంది. అల్ట్రాసోనిక్ షాక్ వేవ్ల సాయంతో కిడ్నీలో రాళ్లను చిన్న చిన్న పలుకులుగా విడగొట్టే లిథోట్రిప్సీ విధానం పూర్తిగా సురక్షితమైనది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండదు. కోతలు, గాయాలు, రక్తస్రావం ఊసే ఉండదు. గంటల వ్యవధిలో చికిత్స తీసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. సర్జరీ అంటే భయపడేవారు, షుగర్, బీపీ, గుండె జబ్బులున్న ఎవరైనా ఈ పద్ధతి ద్వారా సులువుగా కిడ్నీలోని రాళ్లను తొలగించుకోవచ్చు. అయితే ప్రతి ఆపరేషన్లోనూ ఉన్నట్లే ఈ విధానంలోనూ కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. పలుకులుగా విడిపోయిన రాళ్ల శకలాలు కొన్ని కిడ్నీల్లో అక్కడే మిగిలిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇలా జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కిడ్నీల దగ్గర రక్తస్రావం జరగవచ్చు. ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యల్ని నివారించుకోవటానికి నిపుణులైన వైద్యుల దగ్గర మాత్రమే లిథోట్రిప్సీ చికిత్స తీసుకోవటం అన్ని విధాలా మేలు. ఈ లిథోట్రిప్సీ అనే చేసిన వాళ్ళలో చాలామందిలో మీరు ఏవైనా ఉంటారు, ఈ 50 to 60% వాళ్ళలో ఈ డబల్ డీజే స్టెంట్ అంటాం. ఆ డీజే స్టెంట్ అనేది పెట్టి మళ్ళీ 2-3 వారాలైన తర్వాత తీసేయడం జరుగుతూ ఉంటుంది. మీరు 2 తెలుసుకోవాలండి. ఎప్పుడైనా కానీ మీకు ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి ప్రొసీజర్ చేయించుకుంటే, డాక్టర్ గారు నా బాడీలో ఏమన్నా స్టెంట్ ఏమన్నా ఉందా, అది ఉంది అంటే ఎన్ని రోజులకు ఒకసారి తీయించుకోవాలి, ఈ క్వశ్చన్ మాత్రం తప్పకుండా అడగండి. నెంబర్ 2, ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ లిథోట్రిప్సీ ప్రొసీజర్ అయినా కానీ మై క్లియరెన్స్ ఈజ్ కంప్లీట్ ఆర్ ఎనీథింగ్ లెఫ్ట్ బిహైండ్, అంటే నా స్టోన్లు అంతా మొత్తం క్లియర్ అయిపోయినాయా లేక ఇంకా ఏమన్నా ఉన్నాయా లేదా అనేది ఎప్పుడు చెక్ చేసుకోవాలి. ఉన్నాయి అంటే ఇలా ఫాలోఅప్ చేయాలి. ప్రతి స్టోను తీయాలి అని రూల్ ఏం లేదండి. చాలాసార్లు చిన్న చిన్న స్టోన్లు ఎక్కడో మూలలో దాక్కొని ఉంటే దాని వెనకాల పోయి వెతికి దాన్ని పట్టడం కన్నా దాన్ని వదిలేస్తూ ఉంటాం. ఎందుకంటే 2mm 3mm స్టోన్స్ అనేటివి చాలా ఈజీగా మూత్రనాళంలోంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి యూరాలజిస్ట్ డిసైడ్ చేయనివ్వండి మీకు ఎలాంటి ప్రొసీజర్ అవసరమో. కిడ్నీలో రాళ్ల సమస్య ఒక్కసారితో పోయేది కాదు. రాళ్లనేవి మళ్లీ ఏర్పడుతుంటాయి. కాబట్టి కిడ్నీలో రాళ్లు ఏర్పడే పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవాలి. రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతూ ఉండాలి. విటమిన్ సి సమృద్ధిగా లభించే పుల్లటి పండ్ల రసాలని తాగటం మేలు. ఇవి కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూస్తాయి. రోజువారీ ఆహారం నుంచి తగినంత కాల్షియం అందకపోతే మూత్రంలో ఆక్జలేట్ రసాయనం స్థాయిలు పెరిగి ఆపై రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహారంలో కాల్షియం లభించే పాల పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఉప్పును అధికంగా తీసుకుంటే మూత్రంలో కాల్షియం స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి ఉప్పు వాడకం మితంగా ఉండాలి. మాంసాహారంతో మూత్రంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. కాబట్టి మాంసాహారాన్ని తగ్గించాలి. బీట్రూట్, చాక్లెట్, పాలకూర, తేయాకు, గింజపప్పుల వంటి వాటిల్లో ఆక్జలేట్ అధికంగా ఉంటుంది. కూల్ డ్రింకుల్లో ఫాస్ఫేట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి 2 కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి దారితీసేవే. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మేలు.